ఏముంటుంది? ఎలక్షన్ల ముందేమో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అసలు మాటలకి శుభ్రంగా తేనె పూశారు. తేనె పూసిన మాటలు ఎంత తీయగా మాట్లాడారు. వాళ్ళ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి శాంతి భద్రతలు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మా ముగ్గురిని ఎవడు ఆపలేడు, మా గెలుపుని ఆపలేడు, మేము వస్తే ఎలా శాంతి భద్రతలు రాస్తామని చెప్తున్నాడు. ఆయన పరిపాలిస్తాడని చెప్తాడు. ఒకటి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బాగుంది. ఫాల్స్ కేసులు పెట్టినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తించుకుంటాం. భవిష్యత్తు ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తున్నాడు. బాగా ఏది మర్చిపోలేదు. నిన్న పరిస్థితుల్ని చక్క పెడతాడు, సరిదిద్దుతాడు. మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యేలు భీమవరం ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు. గెలుపుకి ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు. ఇంతమంది కలిసి, ముగ్గురు కలిసి. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతారు, చూడండి ఒకసారి. ఫైనల్ గా గుడ్ గవర్నెన్స్, సమర్థవంతమైన పాలనతోనే సాధ్యం. ఈ గుడ్ గవర్నెన్స్ లో ఒక భాగం లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. గట్టిగా నిర్ణయాలు చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసి మళ్ళీ అనుకున్న ఇవన్నీ సాధిస్తానని తెలియజేసుకుంటూ, ఆయన ఏం చెప్పాడు? లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే పీస్ ఉంటుంది, ఎక్కడ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే అక్కడ పీస్ ఉంటుంది, ఎక్కడ పీస్ ఉంటే అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ పటిష్టంగా లేదు, పీసు లేదు, ప్రాస్పరిటీ కూడా లేదు. ఇదే కదా ఇవాళ. అంటే వీళ్ళ దుర్మార్గమైనటువంటి పోకడలు, రాజ్య హింస, ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు, వినుకొండది మర్చిపోకముందే నంద్యాల, జగ్గయ్యపేట చచ్చిపోయారని చెప్పని వెళ్ళిపోయిన పరిస్థితులు. అంటే 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఇంకా ఆగల. అంటే అధికారానికి వచ్చిన 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఆగకుండా ఈ రోజుకి అరువులు చూస్తూ రాక్షస రాజ్యాన్ని ఏ రకంగా నడుపుతున్నారో మనందరం ఇవాళ చూస్తున్నాం. మనం అసలు వీళ్ళిద్దరికీ, అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వీరిద్దరి నాయకత్వాన్ని, వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే అసలు ఎంత, అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు జగన్కి అసలు పోలికేంటి? ఈయన ఇంత అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు, అంటే అసత్యాలు, హింస, నటన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటుంది. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను, మీరు చాలా మంచోళ్ళు అన్నాడు. 10,000 ఇస్తా అన్నాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి. ఇవాళ నేను మొత్తం పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలు చేస్తాను మీకు అని చెప్పాడు. ఏ పథకం ఊసే ఎత్తలేదు. ఇవాళ